హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి కారం పొడి. పచ్చి కొబ్బరి కారం పొడిని సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కొబ్బరి కారం కోసం ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వీటిని వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోండి. వాటర్ మొత్తం పోయాక మిక్సీ జార్లో వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పొడిగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా పొడిగా అయిన తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా ముద్ద ముద్దగా ఉంది కదా, దీంట్లో ఉన్న తేమ అంతా పోయి పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. కొబ్బరి చూడండి ఇలా అడుగు పట్టుకుంటూ ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు అడుగు పట్టకుండా వేయించుకోండి. ఇలానే ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ మారే వరకు వేయించుకోండి. చూసారా, ఇలా కలర్ మారగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇంకా కొన్ని ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, పల్లీలు, జీలకర్ర, రుచికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే ఇవన్నీ మాడిపోతాయి. ఇవి కొంచెం కలర్ మారగానే నువ్వులని ఇంకా కరివేపాకుని వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇలా వేగిన వీటిలోకి కొంచెం చింతపండుని వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. వీటిని వేడి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మెత్తటి పౌడర్లా కాకుండా లైట్ బరకగా చేసుకోండి. అప్పుడే మీకు రైస్లో తింటుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి పోపు వేసుకోవాలి కదా. పాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు చూసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోండి. ఈ పోపులో కొబ్బరి కారం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ కొబ్బరి కారం రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి కారం పొడి అన్నంలోకి ఇంకా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కొబ్బరి కారం పొడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ కొబ్బరి కారం పొడి మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.